బాధపడుతున్నాము. ఎప్పటికప్పుడు ఆ పిల్లడికి బాగోట్లేదు. ఎందుకంటే మొన్న ఎలక్షన్ రోజు అయితే చాలా నీరసంగా అయిపోయి జ్వరం అయిపోయి ఆ బిడ్డ చాలా వీక్ అయిపోయాడు. హాస్పిటల్లోని కేజీస్లోని ముందు తల్లిపిల్ల హాస్పిటల్లో జాయిన్ చేసాము. అక్కడి నుంచి కేజీఎస్ పంపించారు. కేజీఎస్ ఇంత ముందు కూడా రెండు సార్లు జాయిన్ చేసాము. ఒకటే కుమారుడు బాధపడుతున్నాడు. ఎందుకంటే మేము కూడా ఊపిరితిత్తుల్లో పాపం పట్టేసి ఇప్పటికి ఇది మూడోసారి. ఎందుకంటే మూడోసారి అయినా దేవుడు పోయినసారి కూడా దేవుడు కాచి కాపాడు, ఈసారి కూడా దేవుడు కాచి కాపాడాడు. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా నేను ఆ చిన్న కుమారుడి విషయంలో అయితే చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే ఆ బిడ్డకి ఎప్పటికెప్పుడే బాగోట్లేదు. 2 రోజులు బాగున్నాడంటే ఇంకో 2 రోజులు బాగట్లేదు. బలం సరిపోవట్లేదని డాక్టర్లు అన్నారు. ఎందుకంటే 2 వారాలు జాయిన్ చేయమన్నారు. ఇంకా హాస్పిటల్లోనే అడ్మిట్ అమ్మన్నారు. ఫుడ్ ఇస్తానన్నారు, ఉండడానికి డబ్బులు కూడా ఇస్తానన్నారు. కానీ నేను ఒకటే అనుకున్నాను, నా దేవుడు చేస్తాడు, నా దేవుడు బాగా చేస్తాడు, నా బిడ్డని స్వస్థపరుస్తాడు అనేసి నేను అనుకోని వాళ్ళతో వాదించాను కూడా. నేను ఉండలేనండి, 4 రోజుల కన్నా నేను ఉండను, ఇంకా ఇంటికి తీసుకెళ్ళిపోతానండి అంటే, మీ ఇష్టమమ్మ, ఆ పిల్లడు ఇక్కడ ఉంటేనే బలంగా ఉంటాడు, ఏ ఫుడ్ పెట్టాలి అని మీకు అవకాశం ఉంటుంది, అవగాహన తెలుస్తుందని అన్నారు. కానీ ఎంత చెప్పినా కూడా మేమైతే ఉండడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే దేవుడు చేస్తాడని విశ్వాసంతో ఉండేదాన్ని. ఇంతకుముందు కూడా వచ్చింది కాబట్టి జ్వరం వచ్చింది, కానీ అప్పుడు అవిశ్వాసంతో ఉన్నాను. ఎందుకంటే అన్నిలాగే తాయితులు కట్టించాను. ఇంతకుముందు కూడా చెప్పాను, జ్వరం వచ్చినండి, ఎప్పుడు జ్వరం వచ్చినా నేను ముందు క్రిస్టియన్ నమ్ముకున్న తాయితులు కట్టిస్తే తగ్గుతుందని ఒక మైండ్తోనైతేనే ఉన్నాను నేను. కానీ ఇప్పుడైతే ఈసారి అయితే బాగోపోయినా నేను అసలు ఏ తాయితూ కట్టించలేదు. కేవలం ప్రార్థన మాత్రమే చేశాను. ప్రార్థన వల్ల నా బిడ్డ స్వస్థపరిచాడు. ఇంకెప్పటికీ రాకుండా దేవుడు స్వస్థపరుస్తాడని, ఆ పిల్లడు శారీరకంగా కానీ ఫిజికల్ కానీ ఆ బిడ్డ ఎదగాలని దయచేస్తూ చిన్న సాక్ష్యం దేవుడు దీవించుకుంటాను.